బ్రేకింగ్ న్యూస్ కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ వీడియో విడుదల చేశారు. నా హృదయం పూర్తిగా బాధతో నిండిపోయిందన్నారు విజయ్. ఘోర దుర్ఘటనపై మాటలు రావడం లేదని చెప్పారు. త్వరలో బాధితులను కలుస్తారని తెలిపారు. నాపై ఉన్న ప్రేమతో ప్రజలు ర్యాలీకి వచ్చారని, ఘటనపై నిజం త్వరలోనే బయటకు వస్తుందంటూ చెప్పారు. ప్రజల రక్షణ విషయంలో రాజీ పడనని అన్నారు విజయ్. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நாங்கள் அவாய்ட் பண்ணோம். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும், என்ன சொன்னாலும் இது ஈடையாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர். కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హృదయం బాధతో నిండిపోయింది, త్వరలోనే బాధితులను కలుస్తారంటూ కూడా వీడియోలో చెప్పారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, అంటే ఈ ఘటనపై ఇదివరకే ట్విట్టర్లో స్పందించిన హీరో విజయ్ ఇవాళ ఒక పర్సనల్గా ఒక వీడియో కూడా విడుదల చేశారు. మొత్తంగా ఆయన ఆ వీడియోలో అత్యంత ఆవేదన బాధ వ్యక్తం చేశారు. తన హృదయం అత్యంత ఆవేదనతో పూర్తిగా నిండిపోయి ఉందంటూ కూడా ఆయన ఒక బాధాతృప్త హృదయంతో చెప్పడం జరిగింది. ఇది నీ జీవితంలో ఎప్పుడు ఊహించని ఘటన. ఇప్పుడు తాను అనుభవిస్తున్న ఈ బాధ, ఈ పెయిన్ నా జీవితంలో ఎప్పుడు అనుభవించలేదంటూ కూడా హీరో విజయ్ ఆ వీడియోలో వ్యాఖ్యానం చేశారు. అయితే నిజానికి ఎవరన్నా రాజకీయంగా లక్ష్యం చేసుకోవాలంటే తనను టార్గెట్ చేయాలి తప్ప తన ప్రజల్ని, తన అభిమానుల్ని ఇట్లా చేయొద్దు, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి అంటూ కూడా ఆయన పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా త్వరలోనే నిజాలంతా కూడా బయటికి వస్తాయంటూ కూడా ఆయన సీరియస్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా అంటే రక్షణ, ఏదైతే ప్రజల రక్షణ విషయంలో తాను ఎప్పటికీ రాజీ పడబోను, వారి తరపున తాను పోరాటం, తన ఫైటింగ్ ఏదైతే ఉందో వాటి కోసం మాత్రం ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకు ఆయన మరోసారి సానుభూతి వ్యక్తం చేశారు. చాలా అత్యంత బాధతో తాను కరూరు నుంచి రావాల్సి వచ్చింది, కానీ అతి త్వరలోనే మరణించిన కుటుంబీకులందరినీ కూడా వచ్చి తాను కలుస్తానంటూ కూడా స్వయంగా హీరో విజయ్ ఆ వీడియోలో తన భావన వ్యక్తం చేశారు.
మొత్తంగా అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా అంటే ఇంత పెయిన్ ఇంత బాధ నా కెరీర్ లో నా జీవితంలో ఎప్పుడు అనుభవించలేదన్నారు. అట్లాగే చాలా మంది ఎంతో ప్రేమతో ఆ రోజు నన్ను చూడడానికి వచ్చారు. కానీ జరగరాని ఘటన జరిగిపోయింది. కానీ అసలు ఏం జరిగిందన్న నిజాలంతా కూడా త్వరలోనే బయటికి వస్తాయంటూ కూడా ఆయన సీరియస్ గా ఒకంత వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే ఆయన మాటల్లో మాత్రం చాలా ఆవేదన బాధ కనిపించింది. ఒక రకమైన తన ఆవేదన అంతా కూడా నిలుపుకుంటూ ఆయన అత్యంత బాధతోనే ఆ మాట్లాడుతూ ఆ వీడియోని విడుదల చేశారు. మొత్తంగా అంటే ఏం జరిగిందో తెలుస్తుంది అని త్వరలో తెలుస్తుందని చెప్పడం ద్వారా ఇందులో ఏదో సంథింగ్ జరిగిందన్న అభిప్రాయాన్ని కూడా హీరో విజయ్ మాటల్లో మనం అర్థం చేసుకోవాలంటుంటే మొత్తంగా తాజాగా ఆయన చేసిన వీడియో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది. బలరాం అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తుంటేనే అర్థమవుతోంది ఎంత ఆవేదనతో నిండిన హృదయంతో ఆయన మాట్లాడుతున్నారు అనేది. మరోవైపు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయంటున్నారు. ఇది రాజకీయంగా కూడా కొంత తీవ్ర దుబారు రేపే వ్యాఖ్యలుగానే మనం చూడొచ్చు. అంటే దానికి సంబంధించి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎటువంటి న్యాయ పోరాటాన్ని స్టార్ట్ చేశారు విజయ్? ఎటువంటి ఎప్పటిలోగా దానికి సంబంధించి నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు? నిజాలు అంటే మనకు ఈ వ్యాఖ్యలు కాసేపు పక్కన పెడితే ఈ విషయంలో ఇప్పటికే కూడా విజయ్ తరఫున ఈ విషయాన్ని దీనిపై ప్రభుత్వం ఇప్పటికే మనకు తెలుసు ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. అయితే ఆయన స్వయంగా నిన్ననే వాళ్ళ అడ్వకేట్ హైకోర్టులో కేసు వేశారు. దీనిపైన ఇట్లాంటి విచారణ సరిపోదు, ఏకంగా సిబిఐ చేత విచారించాలంటూ కూడా స్వయంగా విజయ్ తరపున అడ్వకేట్ నిన్న కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అయితే మద్రాస్ హైకోర్టుకు సెలవులు కావడంతో ఈ దసరా సెలవులు ముగిసిన తర్వాత దానిపైన విచారణ చేస్తామని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే జస్టిస్ అరుణ జగదీష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. ఈ ఘటన పైన పూర్వాపరాలు సేకరించే పనిలో ఉంది. అయితే మొత్తంగా విజయ్ మాటల ద్వారా ఈవేళ ఏదో జరిగింది, ఒక కుట్ర జరిగింది అన్న అంశం మాత్రం ఆయన మాటల ద్వారా పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పుడు నన్ను టార్గెట్ చేయండి తప్ప నా అభిమానుల్ని, నా ప్రజలను, నన్ను చూడడానికి వచ్చే వారిని కాదు అని చెప్పడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ఎవరో టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి.